అయితే ఇప్పుడు మనం గొడుగు తయారు చేసే విధానము తాటి కమ్మలతో దీనివల్ల దీని పరిస్థితులు ఏంటి, దీని పద్ధతులు ఏమిటి, అందులో ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఒకసారి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు సింహాచలం గారు, ఈ గొడుగు ఏ విధంగా తయారు చేస్తారు, ఇది ఎక్కడి నుంచి కమ్మలు తెస్తారు, మీరు కష్టం ఏంటి? అక్కడికి వెళ్ళి వెళ్ళి అవి ఎండేసి అది కొట్టి నరికి ఇది కింద నుంచి మీద తెచ్చి ఆ మావులు అందుకొని ఆ చెట్టు మీద నరికి అవి తెగాను బట్టి మళ్ళీ తెగాను మళ్ళీ ఒక్కడికి ఎండేస్తాం. అయితే వేస్తారు. మరి గొడుగు అక్కడ నుంచి కమ్మలు తెస్తారు. ఈ కమ్మలతోటి ఇలా గొడుగు కడతారు. చూడండి కమ్మ, ఇట్లాంటి కమ్మలతో ఆ గొడుగులు తయారు చేసేటట్టు చేస్తారు. అయితే మరి ఈ గొడుగు ఈ విధంగా కడతారు. ఈ గొడుగు కట్టడానికి మీకు ఎంత టైం పడుతుంది సమయం? 2 గంటల కాలం పడుతుంది. 2 గంటల కాలం పడుతుంది. మరి 2 గంటల కాలం ఒక గొడుగు పడితే ఈ గొడుగు ఎంతకు అమ్ముతారు? 50 రూపాయలు. 2 గంటల కాలం పడుతుంది, ఒక గొడుగు 50 రూపాయలకు వెళ్తుంది. అంటే వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది అన్నది మనకు అర్థమైపోతుంది కదండి. అలా అయితే దీని కష్టం ఈ విధంగా ఉంది. మీకు ఈ గొడుగులు ఎవరిప్పుడు అన్ని మామూలుగా ఈ గొడుగులు తయారవుతున్నాయి, ఎలక్ట్రానిక్ గొడుగులు తయారవుతాయి. మరి దాన్ని బట్టి ఈ గొడుగులు మీకు సేల్ అవుతున్నాయా? అలాగే అవుతాయి. మరి ఇది తక్కువనే అమ్మకం అవుద్ది. అదే వాళ్ళ మీద పట్టుకెళ్తే ఎక్కువ తక్కువ అడుగుతారు. అవును. అది చెట్ల మీద నుంచి ఏమైనా పడిపోవడం, జారిపోవడం ప్రమాదాలు జరుగుతుంది. మరి అట్లాంటి సాగు వేసుకుని చేయిపోయిందంటే కింద అమ్మ బాబా అయిపోవడమే. అట్లాంటప్పుడు మరి ఈ ఆదాయం చాలదు దీని మీద? జీవించ తప్పదు. మరి ఇది ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? నా తాతల కానీ చేస్తున్నాను. మీ తాతలు, తండ్రులు, ఆ తర్వాత మీరు, ఇప్పుడు మీకు ఇంకా పిల్లలు? మా అబ్బాయి చేతి చేస్తానే, ఆయన కూడా ఇదే వృత్తి. మరి ఇంత కష్టం అవుతుంది, మరి మీకు చాలడము ఏమైనా ప్రమాదం వశాత్తు జరిగితే ఏమైనా ఇట్లాంటివి వస్తే మరి దానికి డబ్బులు తీసి ఖర్చు పెట్టి తిండి ఉండదు. మరి ఆపట అయితే పెద్ద గొడుగులు, చిన్న గొడుగులు, రకరకాల గొడుగులు కడతాము. ఇవి పొలానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి చూడండి, ఈ గొడుగుల వెనకాతల ఎంతో కష్టం ఉంది. వాళ్ళ తాతలు, తండ్రుల నుంచి కూడా చేస్తున్నటువంటి ఈ వృత్తిని వదలలేక తర్వాత మన భారతదేశం కూడా కొన్ని కళలకు, కొన్ని వృత్తులకి ఆలవాలము. కాబట్టి కొన్ని వృత్తులు వారు వదులుకోలేరు. ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఉండి ఇట్లాంటి మనకి తెలియనటువంటి కళలు కూడా, వృత్తులను కూడా ఆశ్రయించి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనం కోరుకుందాము. అలాగే ప్రభుత్వం కూడా వీళ్ళలాంటి ఈ వృత్తిని కనుమరుగు కాకుండా వీళ్ళకి ఒక ముందు చేయి అందించాలని, జీవనోపాధి కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి కల్పించాలని మనం కోరుకుందాము. అయితే దీని మీద మీరు ఒక 2 గంటలు పడుతుంది గొడుగు కట్టడానికి. మరి ఈ గొడుగు అయితే 50 రూపాయలు. మరి దీనికంటే పెద్ద గొడుగు అయితే 60-70 అవుతుంది. మరి ఆ విధంగా జీవనోపాధి జరుగుతుంది. ఏమైనా కష్టం వస్తే ఆదుకునేటటువంటి అది చాలకపోవడం ఉంటుంది. మరి ఎప్పుడైనా మీకు ఈ వృత్తి విడిచిపెట్టేద్దామని అనిపించలేదా? ఇది చాలా విడిచిపెట్టితే నా జీవితం నడదు. ఇప్పుడు ప్రభుత్వం మీకు ఏమైనా పెన్షన్ ఇస్తుందే? ఆ పెన్షన్ ఈ వృత్తి మీద అలాగే జీవనం అవుతుంది. ఇంకా కూడా ప్రభుత్వం ఏమైనా చేయి అందించాలని, మంచి జరగాలని మనం అందరం కోరుకుందాము. ఇట్లాంటి వృత్తుల్ని వెలుగులోకి తీసుకురావాలని, మీకు తెలిసినటువంటి వృత్తులు ఏమైనా ఉంటే వెలుగులోకి తీసుకురండి. నమస్తే.